నరసరావుపేట పట్టణంలోని 33వ వార్డు బరంపేట చాకిరాలమెట్టలో ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ యాసిర్ హమీద్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. గత 3 రోజులుగా బీసీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీతో పాటు పరిసర ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ యాసిర్ హమీద్ మాట్లాడుతూ, పోలియో అనేది పిల్లల్లో శాశ్వత వికలాంగత్వానికి దారితీసే ప్రమాదకరమైన వ్యాధి అయినప్పటికీ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా దీనిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. అలాగే రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు డెంగ్యూ వంటి దోమల ద్వారా వ్యాపించే జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవటం, పరిశుభ్రత పాటించడం ద్వారా డెంగ్యూ వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రజలందరూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. నా పేరు డాక్టర్ యాసిర్ హమీద్. ఇక్కడ యూపీహెచ్సి బరంపేటలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మన బరంపేట పిహెచ్సి పరిధిలో ప్రస్తుతం పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇంటికి మన హాస్పిటల్ సిబ్బంది అయిన ఏఎన్ఎంలు, ఆశాలు తిరిగి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నారు. అయితే ప్రతి చిన్నారికి ఈ పోలియో చుక్కలు వేయించడం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఏ చిన్నారి మిస్ అవ్వకుండా పోలియో చుక్కలు వేయించుకోవాలి. సో తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించడానికి సహకరించండి. మన ఏరియా పరిధిలో ఇప్పుడు యాంటీ డెంగ్యూ మంత్ క్యాంపెయిన్ కూడా నడుస్తుంది. దోమలు రాకుండా నివారించే పద్ధతులను మా మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. నీళ్లు నిల్వ లేకుండా చూసుకోండి. ఎటువంటి సిమ్టమ్స్ జ్వరం కానీ, జలుబు, దగ్గు లేదా విరోచనాలు ఏమైనా ఉన్నప్పటికీ మన హాస్పిటల్కి సంప్రదించగలరు.